అందని ద్రాక్ష పుల్లన అంటారు. ద్రాక్ష చెట్ల దగ్గర ట్రై చేసి ఎగిరి అందుకోలేకపోయినప్పుడు ఏంటి వెనక్కి వెళ్ళిపోతున్నావు అంటే పుల్లగుంటాయి అందుకనే వద్దన్నాడట వెనకడికొకడు. అందుకనే అందని ద్రాక్ష పుల్లన అనే సామెత వచ్చింది. ఇప్పుడు తన అన్న ముఖ్యమంత్రి అయినప్పుడు తనెందుకు ముఖ్యమంత్రి కాకూడదని, ఆంధ్రప్రదేశ్లో అన్న ఎట్లాగూ ముఖ్యమంత్రి పదవిలో వాటా ఇవ్వడు కాబట్టి తెలంగాణలో ముఖ్యమంత్రి కావాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ అధ్యక్షురాలిగా కేసీఆర్ సర్కార్ని దించి తను ముఖ్యమంత్రి అయిపోతానని అనేక దఫాలు ప్రసంగాలు చేసి శపథాలు చేసినటువంటి షర్మిల అక్కడ చివరికి పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్కి రాసిచ్చేయాల్సి వచ్చింది. దానికి నజరానాగా అక్కడేదో పదవి వస్తుంది అనుకుంటే అక్కడ దగ్గరకు కూడా రానిలేదు రేవంత్ రెడ్డి మిగతా వర్గం అంతా. కాబట్టి ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకోమంటే తన అవసరాల రీత్యా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకుంది. అందుకు బదులుగా ఇక్కడ తన అన్నని గద్దెదించేటటువంటి కార్యక్రమంలో తెలుగుదేశానికి సహకరిస్తూ ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఇప్పుడు షర్మిలకి ఇక్కడ ఇక పొరపాటున ముఖ్యమంత్రి పదవి వస్తుందా? తన జీవితంలో రాదు. కాబట్టి అందని ద్రాక్ష పుల్లను కాబట్టి నేను అసలు ముఖ్యమంత్రి పదవే ఆశించట్లేదని ప్రకటించారు. నాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యం. ఇది కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్య. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. దేశానికి రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. అప్పుడే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని, విభజన సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెసే ప్రతిపక్షమని స్పష్టం చేశారు. కొత్తగా నియమించిన రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులతో గురువారం విజయవాడలో ఆమె సమావేశం నిర్వహించారు. నేను వైతేపాను కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు రాజ్యసభ స్థానం తీసుకుని ఉండొచ్చు, ఇంతకు ఆమెకి ఇచ్చేది ఎవరు? ఆమె అడిగినా ఇస్తానికి ఎక్కడ ఖాళీ ఉంది? అప్పట్లో ఇదే ప్రచారం చేశారు, ఇచ్చేస్తున్నారు, ఎవరు ఇవ్వాల. ఇప్పుడు అది కూడా అందని ద్రాక్ష పొలంలాగా తీసుకోవచ్చు, కానీ నేను తీసుకోలేదు, తెలంగాణలో ప్రస్తుతం నా అవసరం లేదు, అక్కడ కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చాం, ఈవిడ తీసుకొచ్చిందట. ఈవిడ లేకపోవడం వల్ల వాళ్ళు అధికారంలోకి వచ్చారని ఆమె ఫీల్ అవుతున్నట్టుంది అక్కడ. ఇప్పుడు ఏపీలో మనం అధికారంలోకి రావాల్సింది అవసరం ఇక్కడే ఉంది, బూత్ స్థాయి నుంచి పార్టీని పునర్నిర్మించాలని సూచించారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను సవాలుగా స్వీకరించాలి, చాలా చోట్ల గెలవాలని షర్మిల పిలుపునిచ్చారు.